మరికొద్దిసేపట్లో ఇప్పుడు టీజర్ కూడా చూడబోతున్నాం కాబట్టి వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ అసలు సినిమా ఎలా ఉండబోతుంది అని చెప్పి. అఫ్ కోర్స్ ఈ పోస్టర్స్ గ్లిమ్స్ చూస్తే అర్థమైపోతోంది డెఫినెట్ గా ఒక భార్యాభర్తల మధ్య గిల్లి కజ్జాలో మరి రిలేషన్ ఎలాంటివి చూపించబోతున్నారు అనేది. సో నాకు తెలిసి డెఫినెట్ గా మన సృజన్ గారు ఎప్పుడూ తీసుకొచ్చినట్టే ఫ్యామిలీ అందరూ కలిసి థియేటర్స్ కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే జాన్రాలోనే ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు అన్నది అయితే క్లియర్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనందరం ఈ రోజు దేనికోసం అయితే ఇక్కడ గ్యాదర్ అయిపోయామో ఆ టీజర్ లాంచ్ లోకి వెళ్ళిపోదాము. సో ఆలస్యం చేయకుండా కెన్ వి హావ్ ద టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ అనడానికి అది రావాలి కదా. అతనికి ఏం తెలియదు, అతనికి ఇందాక మీరు పులస అని అడిగారు కదా, దానికోసం తప్ప ఇంకేమీ తెలియదు సినిమాలో. ఫుల్ క్లారిటీ. మీరు చేపల మార్కెట్ లో కేజీ ఎంత ఉందని అడిగితే తరుణ్ చెప్తాడు అలా. సో దట్స్ ద బెస్ట్. అండ్ యాక్టర్స్ బ్రహ్మాజీ సార్, నేను మీ పర్ఫార్మెన్స్ చూశాను సార్. మేము రాసిన దానికన్నా మీరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. అండ్ జై క్రిష్ మ్యూజిక్ విల్ సర్ప్రైజ్ యూ. ఓకే, అండ్ మీరు టీజర్ చూసారు, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. దయచేసి Jan 23rd అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. ఇంకా ప్రీ రిలీజ్ అవన్నీ ఉంటాయేమో మేడం, అప్పుడు మాట్లాడదాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఆల్. థ్యాంక్ యూ అండి. భువన్ గారు మీకు ఇస్తున్నారు కదా ఇందాక నుంచి పక్క సజెషన్స్, ఇప్పుడు ఆయనకి ఇద్దాము. భువన్ గారు కూడా మాట్లాడతారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సింపుల్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఐ నీడ్ టు థ్యాంక్ లాట్ ఆఫ్ పీపుల్. ముందు మా సినిమాకి కష్టపడి పనిచేసిన వాళ్ళలో ఫస్ట్ కోఆర్డినేటర్ శివ అండ్ టోటల్ డైరెక్షన్ టీమ్ నాన్ స్టాప్ గా వర్క్ చేశారు. చాలా తక్కువ టైంలో సినిమా కంప్లీట్ చేసాం. తర్వాత ఆల్ ద వెండర్స్, లైట్, సౌండ్ అండ్ లోకల్ రాజమండ్రి షెడ్యూల్ మొత్తం మాకు సపోర్ట్ చేసిన లోకల్ మేనేజర్స్ బాబీ, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ మూవీ వేర్స్ నుంచి ఆ టోటల్ టీమ్కి థ్యాంక్ యూ. అండ్ మాకు టోటల్ మూవీకి బాగా సపోర్ట్ చేసిన మా బ్రహ్మజానికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అందుకే అన్న తరుణ్ గారు ఆయన లుక్కే కాదు, ఈ సినిమా క్యారెక్టర్ మొత్తం చాలా బాగుంటుంది సినిమాలో. అండ్ ఈషా ఆల్వేస్ ముందు సినిమాల్లో లాగే ఇందులో కూడా చాలా న్యాచురల్ పెర్ఫామ్ చేశారు. అండ్ సృజన్ గారికి అంటే నేను ఒకసారి ఆయనకి ఎప్పుడో మెసేజ్ చేశాను, ఒరిజినల్స్లో ఎప్పుడు ఒరిజినల్ సబ్జెక్ట్లో ఉంటాయండి అని. ఈ సినిమా కూడా ఒరిజినల్ కంటెంటే, అది ఎలాగో మీకు సృజన్ గారు మా డైరెక్టర్ గారు చెప్తారు. అండ్ ఈ సినిమా Jan 23rd వస్తుంది. ప్లీజ్ బెస్ట్ సచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నేను ఆయనకే మైక్ ఇద్దాం అనుకుంటున్నా, ఆయన మాట్లాడుతున్నారు. సార్ నందకిషోర్ గారు, మిమ్మల్ని ఇప్పుడు మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. కాదు, మీరు 35లో హీరోకి డైలాగ్స్ రాశారు. ఇప్పుడు ఈ ఓంకి రాయడంలో ఎలా అనిపిస్తుందండి? అసలు ఓం చాలా వెరైటీగా కనిపిస్తున్నారు కదా, ఆ క్యారెక్టరైజేషన్ ఇంత డిఫరెంట్ గా అనిపిస్తుంది. కూడా చేశారు ఇందులో, అది చెప్పట్లేదు, దాస్తున్నారు. ఆర్టిస్ట్గా కూడా చేశారు. అంటే మీరు సర్ప్రైజ్ ఎలిమెంట్ ని స్పాయిల్ చేశారండి. ఆయన కోసం వెయిట్ చేస్తాం కదా మేము. హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ చెప్పండి. yes ప్లీజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి కోసం చెప్పాలండి, ఇంకెవరికి వస్తుంది నాకు తెలియదు యాక్చువల్లీ. సో ఫర్ దిస్ గై, సో డైలాగ్స్ రాయడమైనా, ఎడిషనల్ స్క్రీన్ ప్లే అయినా ఏదైనా కూడా ఫర్ సజీవ్. 35కి నాకన్నా వీడియో ఎక్కువ కష్టపడ్డాడు. ఓకే, నా ఫస్ట్ ఎయిడింగ్. సో సృజన్ గారు ఇలా ఇది ఓం శాంతి శాంతి సినిమా సజీవ్ డైరెక్షన్ ఇద్దాం అనుకుంటున్నాము, నువ్వు రాస్తావు అని అడిగినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నాను అనమాట, డబ్బింగ్ చేయిస్తా భాగ్యరాజ్ సార్తో. వాడు చాలా తేడాగా ఫోన్ చేసి ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాడు చెయ్యాలని. తీసేసుకున్నాక నాకు ఫోన్ చేసి ఇలా అన్నారు, తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను మచ్చా అని చెప్పాడు అనమాట. సో బేసిక్గా ఏంటంటే సలహా అడగడం అనవసరం అనుకుని అలా ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. తర్వాత నువ్వు రాయాలని ఫోర్స్ చేసి బలవంతం పెట్టి, ఆ తర్వాత ఇట్ హ్యాస్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ అండి. 35 పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు మేము రాయడం స్టార్ట్ చేసాం. సో ఇట్స్ బీన్ ఫన్. అండ్ తరుణ్ హ్యాస్ బీన్ దేర్ ఫ్రమ్ ఫస్ట్. నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి తరుణ్, ఈషా ఉన్నారనమాట. సో వన్ ఫ్రెష్ థింగ్ విచ్ వి ట్రైడ్ ఏంటంటే, ఇప్పుడు తరుణ్ మనం తెలంగాణ యాసలో చాలాసార్లు చూస్తున్నాం.
సో మొత్తం ప్యాలెట్ మారుద్దామని చెప్పి మాకు తెలిసిన కాకినాడ వైపు తీసుకెళ్ళిపోయి మా గోదావరి యాసలో పెట్టుకున్నాం. సో దట్ విల్ బి ఫ్రెష్ ఫర్ ద స్క్రీన్ ఫర్ ద షూర్. అండ్ ఇందాక మీరు అడిగినట్టు ఓన్లీ ప్రసాద్కి రాయలేదండి, 35 అందరికి రాశాను. సో డైలాగ్స్ నేను హీరో క్యారెక్టరైజేషన్స్ లోని కాంట్రాస్ట్నెస్ ని హైలైట్ చేసి మాట్లాడుతున్నాను. తరుణ్ ఇక్కడ మా ఆల్ఫా మీల్ అండి. అందుకే అంటున్నా. సో యా ఇట్స్ బిన్ ఫన్. సో ఎలా చెప్పాలంటే ఏ కథ కాకదే మేడం. సో ముఖ్యంగా వాడి